చాలా రోజులుగా సెట్స్పై ఉన్న చిత్రం గేమ్ చేంజర్. సినీ ప్రేమికులు, అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం, అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకురావడంలో ఏమాత్రం రాజీ పడరు శంకర్. అందుకే ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొంతకాలంగా ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు రామ్ చరణ్. శరవేగంగా చిత్రీకరణ సాగుతుంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రామ్ చరణ్తో పాటు ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే నెల నుంచి కొత్త సినిమా చిత్రీకరణ కోసం రంగంలోకి దిగనున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతుంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది. జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి. జగన్ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్ళ వేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్థకమే. 3 పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని, తెలుగుదేశం పార్టీ నవ్ ఆర్ నెవర్ అన్న చందంగా పనిచేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్ధాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి ఫలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీ వారి భావనగా ఉంది. ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంటుంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలవగా, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్ కూడా టాప్ 4కు అర్హత సాధించింది. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోను ఓడించడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా ఐపీఎల్ 2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా సిక్స్ల వర్షం కురిపించింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన తొలి 2 జట్లుగా సన్ రైజర్స్, ఆర్సీబీ నిలవగా, అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ 3వ స్థానం ఆక్రమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2008 నుంచి ఇప్పటిదాకా ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత 2 సీజన్లుగా సౌత్ ఆఫ్రికా స్టార్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగుతుండగా, కోహ్లీ ఓపెనింగ్ బ్యాటర్గా సేవలు అందిస్తున్నాడు. అయితే అతడి సారథ్యంలో గతేడాది 6వ స్థానంలో ముగించిన ఆర్సీబీ ఐపీఎల్ 2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది. ఈ మేరకు ఈసారి వాళ్ళు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకపోతే భారత క్రికెటర్ను కెప్టెన్గా తీసుకొని రావాలి. అయినా ఎవరో ఎందుకు, మళ్ళీ కోహ్లీనే కెప్టెన్గా చేస్తే సరిపోతుంది కదా. చెన్నై జట్టు మీద ధోనీ ప్రభావం ఎంత ఉంటుందో ఆర్సీబీకి కూడా కోహ్లీ అలాగే. బలమైన నాయకుడు, జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. విరాట్ కోహ్లీ తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది అని బజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. అద్భుతమైన నటన, ఆకర్షించే అందంతో సినీ ప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది. మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ చిత్రంలో నయనతార కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ మమ్ముట్టితో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనతో జోడీ కట్టడానికి నయన్ చర్చలు జరుపుతుంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మమ్ముట్టి, నయన్ కాంబినేషన్లో వచ్చిన పుతియా నియమం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూడాలి. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది. అరుణ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇతర
జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో తొలి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 58, ట్రిస్టన్ స్టబ్స్ 57 అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్ 38, కెప్టెన్ రిషబ్ పంత్ 33 పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టగా అర్దద్ ఖాన్, బిష్నోయ్ తలా వికెట్ సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మొన్న ఈ మధ్య ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్లో తారక్ ఓటు వేశాడు. అయితే అతడు వేసుకున్న చొక్కా రంగు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తన గొప్ప మనసు చాటుకొని వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతుంది. ఇంతకీ తారక్ చేసిందేంటి? చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే రోజులివి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జగన్నపేట ఊరిలో వీరభద్రస్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం 12.5 లక్షలు విరాళం చేసింది. కానీ విషయం పెద్దగా బయటకు రాలేదు. తాజాగా కొందరు నెటిజన్లు శిలాఫలకానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తారక్ ఉదారత నలుగురికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 81.86% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటలకు పూర్తయిందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు భద్రపరిచినట్లు చెప్పారు. రాష్ట్రంలో తుది పోలింగ్ శాతం వివరాలను ఏపీ సీఈఓ బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్సభకు ఓటేయలేదని తెలిపారు. పార్లమెంట్కు 3,33,04,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం జరిగిందని, 4 దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్ జరగలేదని అన్నారు.